తొవ్వేమటి పోతుంటే అక్కడెక్కడి నుంచో కుయ్ కుయ్ అని సప్పుడు వినరాగానే మనకు తెలియకుంటేనే బండి పక్కకు పోతుంటది. అందులో ఏ ఆపత్తోని ఎవరు దవాఖానకు పోతుండ్రో అని సైరన్ వినవడంగానే సైడ్ ఇస్తాం. హైదరాబాద్ వంటి పట్టణాలలో ఫుల్ ట్రాఫిక్ల సుత అంబులెన్స్ పోతానికి సంధిస్తుంటారు. బగ్గ సీరియస్ ఉంది, జప్పున ట్రీట్మెంట్ చేయకుంటే బతికే ఛాన్స్ లేదనుకున్న వాళ్ళ కోసానికి అప్పుడప్పుడు గ్రీన్ ఛానల్ పెడతారు. అంటే ఎక్కడ ట్రాఫిక్ అక్కడనే ఆపేస్తారు సుత. కానీ ఓ తాన చూడుండ్రి ఏమైందో. మోదాలు నువ్వు కిందికి దిగురా అని రెక్క వట్టి గుంజుతున్నారు, డోర్ వట్టి ఇగ్గుతున్నారు. పోలీస్ సార్ వచ్చినా అస్సలు ఇంటలేరు. ఇదెక్కడి కథరు? అంబులెన్స్ వస్తుంటే తొవ్వ సాబ్ చేయాలి గాని గిదేం తరికా అంటారేమో. అసలు రాజకీయం ఏరే ఉన్నదట. మళ్ళా తమిళనాడులా అసెంబ్లీ ఓట్లు దగ్గరికి వస్తున్నాయల్లా అన్నా డిఎంకే ప్రచారంలా జోరు పెంచింది. అయితే పాత సీఎం పళనిస్వామి సారు ఏడ మీటింగ్ పెట్టినా గడికో పారి అంబులెన్స్లు వస్తున్నాయట. కుయ్యి కుయ్యి అని సప్పుడినవడంగానే ఏటోలాటు జరుగుతుండే వరకు మీటింగ్లకు తక్లీఫ్ అవుతుందట. సేమ్ అట్లనే ఈ బండి కూడా రాగానే అసలు ఇండ్లేముందో అని ఆపి చూస్తే పేషెంట్లు లేరు, గీషెంట్లు లేరు, ఖాళీ అంబులెన్సు. అమ్మా, మా మీటింగ్లు జరగనియొద్దని గిట్ల కుట్ర చేస్తారా అని డ్రైవర్ను అండ్ల పనిచేసేటోళ్ళని సప్పరిస్తే దెబ్బకు దావకండ్ల పడ్డారు. అంత సర్కారోళ్ళ ఏపిస్తున్నారని వీళ్ళు చల్ మాకే మక్కెరా అని వాళ్ళు. పడని పార్టీల నడుమ ఎన్నో లొల్లులు చూసినాం గాని గిట్ల అంబులెన్స్ లొల్లైతే గిదే తొలత కావచ్చు. కానీ రేపు నిజంగానే పేషెంట్ తోటి ఎమర్జెన్సీలో పోతుంటే ఉత్తదే కావచ్చు అని ఆపేరు ఆయింత.